చేతల్లో చేయడం, చేసిన సేవని ఇంకొకరికి తెలియకుండా ఏ సేవనైతే చేయించుకున్న వారు ఉన్నారో వారితో ఇంకా 10 మందికి తెలియజేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అదృష్టం ఎన్ని కోట్లున్నా రాదు. ఎంత ఆనందం అంటే అది అనుభవిస్తే తప్ప దాన్ని మనం చెప్పలేం. కాబట్టి మన కళ్ళ ముందున్న మన ఊర్లో, మనం పుట్టిన మన ఊర్లో, మనం చదువుకున్న మన స్కూల్లో, మన పుట్టిన మన ఊర్లో మనం చదువుకున్న మన స్కూళ్ళు అభివృద్ధిని చేస్తూ మన ఊర్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్ఆర్ఐలు కాకుండా వారందరూ కలిసి ఆ గ్రామాభివృద్ధి కోసం కష్టపడితే మాలాంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవసరమే లేదు. ఎందుకంటే వారందరూ కూడా ఆ గ్రామం రుణం తీర్చుకునే ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మీ అందరూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, వాట్ అ డైనమిక్ లీడర్ యు ఆర్. అండ్ అలాగే శ్రీమతి దాసరి శ్రీలక్ష్మిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, 25 సంవత్సరాల నుండి మహిళా సాధికారత కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి డాక్టర్ డి శ్రీలక్ష్మిరెడ్డి గారు, వారి కుమార్తె రోహిణి సింధు ఐఏఎస్ ఇన్ కర్ణాటక, a very very dynamic leader too, and requesting you to please speak a few words. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీలక్ష్మిరెడ్డి. గత 25 సంవత్సరాలుగా రామకృష్ణ మఠం ద్వారా 1920లో నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీతని. అమెరికా ఆటా సభలకి రామకృష్ణ మఠం ద్వారా పంపించారు. ఎక్కడ ఆడపిల్ల ఏ కష్టాల్లో ఉన్నా నేనున్నాను అంటూ నా ఫోన్ నెంబర్ ఇచ్చి, ఏ ప్రభుత్వ సహాయం లేకుండా నా సొంత డబ్బులతో, నా పెట్రోల్ బంక్ మీద వచ్చే డబ్బులతోనే నేను ఈ సహాయం చేస్తుంటాను. సో ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఇల్లు గెలిచి రచ్చగలవాలి. నా బిడ్డ రోహిణి సింధూరి ఐఏఎస్, ద మోస్ట్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ కర్ణాటక. రెండో పాప డాక్టర్ ప్రియాంకారెడ్డి, బాబు లాయరు. పిల్లల్ని బాగా చదివించుకుంటూ సమాజ సేవలో మహిళ ఎలా ఉండాలి అనే దానికి సునీత గారు బాగా తెలుసు నాకు. గత 15 సంవత్సరాల నుంచి కూడా మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నాను. మీరు నా నెంబర్ 9849161302 అందరి దగ్గర ఉంటుందండి. ఎక్కడ ఏ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన వస్తే మీరు నాకు ఆమెను అప్పచెప్తే నేను వాళ్ళని బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు నేను 1999 నాకు. వాళ్ళకి ఏ పరిశ్రమ కావాలన్నా, ఏ చదువు లేకపోయినా సరే చిన్న పరిశ్రమ పెట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే 100 రూపాయలతో చాక్లెట్లు పెట్టించి 30 సంవత్సరాల క్రితం చిన్న డబ్బాలో 100 రూపాయలతో చాక్లెట్ బిజినెస్ ఎలా చేయాలని చెప్పి ఈరోజు 50,000 రూపాయలు సంపాదిస్తుంది సెంట్ పాల్ స్కూల్లో అమ్మాయి క్యాంటీన్లో. సో ఈ విధంగా మహిళా సాధికారత కోసం నా సొంత డబ్బులతో ఎక్కడ ఎవరికి ఈ 2 రాష్ట్రాలు కాదు, ఏ రాష్ట్రం నుంచి కూడా 1 రూపాయి నేను ఆశించకుండా, ఏ ప్రభుత్వ సహాయం కానీ ఎన్జిఓ సహాయం లేకుండా ఒక్కదాన్నే పనిచేస్తున్నాను. ఇది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సగర్వమైన అవకాశం. చాలా థ్యాంక్స్ అండి మీ అందరి ముందు ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి. ఇక్కడ పెద్దలందరికీ, మల్లారెడ్డి అన్నకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. ఆడపిల్లలకి అండగా నిలబడి వారికి ప్రోత్సాహాన్ని అందించి వారితో బిజినెస్లు కూడా చక్కగా స్టార్ట్ చేయించి కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచెప్తూ ఇక తదుపరి కార్యక్రమం ఏకం అర్ధనారీశ్వరం, patented dance drama by Dr. Priyanka Badris, Sri Hiranmayi Nrutyalaya, Hyderabad. It's her PhD research work on how different forms of Shiva and Shakti emerge and merge in Ardhanari. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఫెలిసిటేటింగ్ శ్రీ వెంకటరామిరెడ్డి గారు. వెంకటరామిరెడ్డి గారిని ఒక్క నిమిషం, వెంకటరామిరెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకటరామిరెడ్డి గారిని థ్యాంక్ యూ. వెంకటరామిరెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.